హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను ఆమ్లెట్ పీసెస్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం 3 ఎగ్స్ తీసుకోవాలి. చెక్ చేసుకోవాలి బాగున్నాయో లేదా అని చెప్పి. ఇలా 1 బై 1 వేసుకోవాలి. ఒక్క గుడ్డు స్పాయిల్ అయిపోయినా మొత్తం కర్రీ అంతా స్పాయిల్ అయిపోద్ది కాబట్టి చెక్ చేసుకొని వేసుకోవాలి. సాల్టు, కారం, పసుపు, ధనియాల పౌడర్, బాగా షేక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను. హీట్ అయిన తర్వాత ఇలా ఆమ్లెట్ వేసుకోవాలి. మరి పలసగా వేసుకోకూడదు. ఇప్పుడు హీట్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. పక్కన తీసి పెట్టుకోవాలి ప్లేట్లో. చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది షార్ప్గా ఉంది కాబట్టి దీంతోనే కట్ చేస్తున్నారు. అన్ని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎండుమిర్చి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. 1 ఆనియన్ సరిపోతుంది, పెద్దది. కొంచెం సాల్టు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూను. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, 1 స్పూను. ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నవి పీసెస్ 1 బై 1 వేసుకోవాలి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అంతా
పోయి పైకి కొంచెం ఆయిల్గా వస్తుంది. అప్పుడు బాగా బాయిల్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఎంత బాగుందో, ఎమ్మీగా ఉంది. ఎప్పుడు ఆమ్లెటే కాకుండా ఇలా ట్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.